విద్యా సంస్థల పేరుతో శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం చేస్తున్న దందా బయటపడింది. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి దేశవ్యాప్తంగా ఆస్తులు కొన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే 230 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్టు 5 రోజుల పాటు నిర్వహించిన సోదాలో తేల్చారు. శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు జరిగినట్లు ఐటీ శాఖ తేల్చింది. 230 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించింది. 5 రోజుల పాటు జరిపిన సోదాల్లో శ్రీ చైతన్య కాలేజీ అక్రమాలు బయటపడ్డాయి. 5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలో 230 కోట్లతో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఐటీ సోదాల్లో తేలింది. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుకు 2 సాఫ్ట్వేర్లను వాడినట్టు సమాచారం. ట్యాక్స్ చెల్లించేందుకు ఒక సాఫ్ట్వేర్ ను, ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరో సాఫ్ట్వేర్ ను శ్రీ చైతన్య కాలేజ్ ఏర్పాటు చేసుకున్నట్టు ఐటీ సోదాల్లో బయటపడింది. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈ కాలేజీల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు అధికారులు. కార్పొరేట్ కాలేజీలు ఏటేటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. సంవత్సరానికి 30,000 నుంచి 60,000 దాకా పెంచుతున్నాయి. ఈ కాలేజీలో కేవలం ఇంటర్మీడియట్ కోర్సులు చేసేందుకు వీలుండదు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీలతో పాటు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి కాంబినేషన్లు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అప్పుడే సీటు దొరుకుతుంది. ఐకాన్, నియాన్, మెడికాన్, లియోలాంగ్ ఇలా రకరకాల ప్రోగ్రాంలతో ఫీజులు వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు. ఎంసెట్, ఏఐఈఈ మెయిన్స్, ఐఐటీ అడ్వాన్స్డ్, సిఏసిపిటి, బిట్సాట్, ఏఎఫ్ఎంసీ, బిహెచ్యు, జిప్మేర్, నిట్స్ వంటి ఎంట్రన్స్ టెస్టులకు స్పెషల్ ట్రైనింగులు ఇస్తున్నాయి. స్టూడెంట్స్ ఎంచుకున్న కోర్సు, క్యాంపస్లను బట్టి ఈ ఫీజులు మారిపోతుంటాయి. రెసిడెన్షియల్ క్యాంపస్లలో ఒక్కో స్టూడెంట్ కు 2 లక్షల నుంచి 4 లక్షలు, ఏసీ హాస్టల్ అయితే మరో 50,000, డే స్కాలర్ కు 1,00,000 నుంచి 1,50,000, సెమీ రెసిడెన్షియల్ అయితే 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ విద్య అంటే శ్రీ చైతన్య కాలేజీ మాత్రమే అనే స్థాయిలో చేస్తున్న హడావిడికి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. వీటికి మరికొన్ని ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు జత కలిసి ఇంటర్ అంటే ఎంపీసీ, బైపీసీ మాత్రమే అనే స్థాయికి పరిస్థితిని తెచ్చాయి. ఈ 2 కోర్సులకు భారీగా డిమాండ్ పెరగడంతో శ్రీ చైతన్య కాలేజ్ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం.